విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సుదీర్ఘమైన తన నట జీవితంలో 300కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిల్లో అత్యధిక శాతం చిత్రాలు విజయం సాధించాయి, నెంబర్ 1 స్టార్గా నిలబెట్టాయి. అయితే ఆయన కెరీర్లో అపజయాలు లేకపోలేదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేశారు. ఆయన కెరీర్లో తొలి భారీ ఫ్లాప్ చిత్రం చంద్రహారం. ప్లానింగ్ లోపం కథనం మీద ప్రభావం చూపి నిర్మాతలకు భారీ నష్టం చేకూర్చింది. విజయ సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్ను స్టార్ని చేస్తే, ఆ సంస్థే నిర్మించిన మరో జానపద చిత్రం చంద్రహారం విమర్శలకు గురిచేసింది. పాతాళ భైరవి చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చుకొని ప్రేక్షకులు పెదవి విరిచారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావుకు ఇదే తొలి సినిమా. సరిగ్గా 70 ఏళ్ల క్రితం విడుదలైన చంద్రహారం చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. విజయ సంస్థ నిర్మించిన తొలి చిత్రం షావుకారు అంతగా ఆడకపోయినా, రెండవ చిత్రం పాతాళ భైరవి ఆ సంస్థకు కాసుల వర్షం కురిపించింది. ఆ అద్భుత విజయం అందించిన ఉత్సాహంతో వెంటనే 1 కాదు 2 చిత్రాలను ప్రారంభించారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. అందులో ఒకటి చంద్రహారం, మరొకటి పెళ్లి చేసి చూడు. పాతాళ భైరవి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ప్రమోషన్ ఇస్తూ చంద్రహారం చిత్రం అప్పగించారు. పెళ్లి చేసి చూడు సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకుడు. తమ సంస్థలో కాంట్రాక్ట్లో ఉన్న ఎన్టీఆర్ను 2 చిత్రాల్లోనూ హీరోగా ఎంపిక చేశారు. గుణసుందరి కథా చిత్రంతో ప్రేక్షకుల అభిమానం పొందిన జూనియర్ శ్రీరంజనిని హీరోయిన్గా ఎన్నుకున్నారు. పాతాళ భైరవి చిత్రంలో ఒక నృత్య సన్నివేశంలో పాల్గొన్న సావిత్రికి ఎల్వి ప్రసాద్ రికమెండేషన్తో 2 చిత్రాల్లోనూ వేషాలు దొరికాయి. చంద్రహారంలో వేంప పాత్ర, పెళ్లి చేసి చూడు చిత్రంలో సెకండ్ హీరోయిన్. పాతాళ భైరవి చిత్రంలో నేపాళ మాంత్రికుడిగా అదరగొట్టేసిన ఎస్వి రంగారావుకు చంద్రహారంలో కీలకమైన మాలి వేషం ఇచ్చారు. రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, బాలకృష్ణ తదితరులు అంతా ఈ సినిమాలో ఉన్నారు. ఒకేసారి 2 చిత్రాలు నిర్మిస్తుండటంతో ఒకదానితో మరొకటి క్లాష్ రాకుండా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ వేశారు. 2 చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలో కూడా తీయాలని నిర్ణయించారు. అంటే ఒకే సమయంలో 4 చిత్రాల షూటింగ్స్ చేస్తున్నట్లు లెక్క. అందుకే ఆ లెక్క తప్పకుండా చాలా జాగ్రత్త వహించారు. ఈ 2 చిత్రాల్లో పెళ్లి చేసి చూడు చిత్రం మొదట ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా 1950 సెప్టెంబర్ 5న చంద్రహారం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్లో ఉండటంతో హీరోయిన్ శ్రీరంజని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారు. 61 రోజుల పాటు షూటింగ్ జరిగింది. కానీ రష్ చూస్తే తీసిన సన్నివేశాలు బాగా రాకపోవడంతో షూటింగ్ ఆపేశారు. స్క్రిప్ట్ సరిగ్గా లేదని మార్పులు చేయాలనుకుని 1951 జూన్లో చిత్ర నిర్మాణం ఆపేశారు. పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోతుంది. ఒకే సమయంలో 2 సినిమాలు, అందులో డబల్ వెర్షన్లు తీయడం కష్టమని చక్రపాణికి అర్థమైంది. అందుకే చంద్రహారం చిత్ర నిర్మాణానికి బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసి చూడు చిత్రాన్ని పూర్తి చేశారు. 1952 ఫిబ్రవరి 29న పెళ్లి చేసి చూడు చిత్రం విడుదలయ్యి హిట్ అయ్యింది. తమిళ వెర్షన్ కళ్యాణం పన్నిపార్ కూడా హిట్. అందుకే హ్యాట్రిక్ కొట్టాలని స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి 1952 ఏప్రిల్ 6న మళ్ళీ చంద్రహారం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. చంద్రహారం చిత్రం కోసం మొత్తం 52 సెట్స్ వేయడం విశేషం. వీటికే ఎక్కువ ఖర్చు అయింది. ఇందులో పద్మనాభం, బాలకృష్ణ, జోగారావు, కేవీఎస్ శర్మ 7 వేషాలు వేశారు. ఒక సన్నివేశంలో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి రావడంతో అంతమంది దొరక్క స్టూడియోలో ఉండే కార్మికులు, ఇతర యూనిట్ సభ్యుల్ని షాట్లలో నిలబెట్టి వర్క్ చేశారు. అలా అష్ట కష్టాలు పడి చంద్రహారం చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. 3 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం 1954 జనవరి 6న విడుదలైంది. పాతాళ భైరవి,
పెళ్లి చేసి చూడు చిత్రాల హిట్స్ తర్వాత వస్తున్న విజయవారి చిత్రం కనుక భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు చిత్రం చూసి షాక్ అయ్యారు. ఎన్టీఆర్ బోలెడన్ని సాహసాలు చేస్తారని ఊహించుకున్న వారికి సినిమాలో 10 ఏళ్ల వరకు ఆయన పడుకునే ఉండడం, మిగిలిన సీన్లలో కూడా సావిత్రి బెదిరిస్తుంటే బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోవడం చూసి విస్తుపోయారు ప్రేక్షకులు. విలన్గా వీరంగం చేయాల్సిన రంగారావు సాత్వికమైన పాత్ర చేయడం, సావిత్రి విలన్గా నటించడం, ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ సాంగ్ లేకపోవడం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. తెలుగు తమిళ భాషల్లో చంద్రహారం చిత్రానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 70 ఏళ్ల క్రితమే 25 లక్షలు అంటే లెక్క వేసుకోండి. స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా చూపకపోవడం, మిస్ కాస్టింగ్ చిత్రాన్ని ఎంత దెబ్బతీస్తాయి నాగిరెడ్డి చక్రపాణిలకు బాగా అర్థమైంది. నాగిరెడ్డి ఈ అపజయాన్ని తట్టుకోలేకపోయారు, కానీ చక్రపాణి మాత్రం స్పోర్టివ్గా తీసుకున్నారు. ఎవరన్నా చంద్రహారం గురించి అడిగితే ఎట్టా పొద్దయ్యా, రామారావు సగం సినిమా నిద్దట్లోనే ఉంటాడు, మరి సినిమా కూడా కునికేయక ఎట్టా ఆడుద్ది అనేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.